చేస్తే భాగంలోనే మనం కొక్కొండ వైకుంఠం గారు రంగారెడ్డి జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడైనటువంటి కొక్కొండ వైకుంఠం గారిని అడుగుదాం. వైకుంఠం గారు, ప్రస్తుతం మీరు పడుతున్న బాధలేంటి, అసలు మీ సమస్యల పట్ల ప్రభుత్వం ఎందుకు చిత్తశుద్ధితో పనిచేస్తలేదు, ఈ విషయంపై మీరేమంటారండి? నమస్కారం సార్. యా, ప్లీజ్ గో హెడ్ సార్. నమస్కారం సార్. మీకు ఎస్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. మాకు గవర్నమెంట్ సప్లై ఇచ్చే మన 3 నెలల కమిషన్ 3 నెలల వరకును మా డీలర్లు అందరూ కూడా సప్లై చేయడం జరిగింది. కానీ మాకు సరైన న్యాయం చేయట్లేదు గవర్నమెంట్. మాకు ఇచ్చిన హామీలు 300 రూపాయల కమిషను, 5,000 రూపాయల గౌరవ వేతనము, మరియు ఇవి మాకు ఇన్సూరెన్స్ అవన్నీ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇంప్లిమెంటేషన్ కాలేదు. మాకు ఈ రోజుకు అధికమైన భారం పడుతుంది. ఒక రేషన్ డీలర్ నడపాలంటే కిరాయిలు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కిరాయిలు పెరగాలంటే చాలా ఖర్చు జిహెచ్ఎంసీ పరిధిలో. మరియు వాళ్ళకి హమాలీలు పెంచాలంటే ఒక క్వింటాల్కు 11 రూపాయలు హమాలీ తీసుకుంటున్నారు. మళ్ళీ మా యొక్క వర్కర్లకు ఈరోజు ఏ వర్కర్ అయినా కానీ 15,000 రూపాయలు లేని ఏ వర్కర్ కూడా రావట్లేదు. మాకు వచ్చే కమిషన్లు ఏమో 140 రూపాయలే వస్తున్నాయి. దాని నుంచి అమ్మాలంటే చాలా విపరీతమైన ఖర్చులకు భరించలేకపోతున్నాం మా రేషన్ డీలర్లు. రాదు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 8 రూపాయల వరకు ఏదైతే హమాలీలు ఇస్తున్నారో 5 రూపాయల హమాలీలను 8 రూపాయలకు పెంచుకుంటూ పోయినారు హమాలీలు. ఇప్పుడు హమాలీలు దొరకడం లేదు, అది కూడా పెద్ద సమస్యగా మారింది. ప్రతి విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్న ఈ సమయంలో 3 నెలల రేషన్ను మీరు ఎలా ప్రజలకు ఇవ్వగలుగుతున్నారు? 3 నెలలు 5 నెలలకు ఉంటే కొన్ని డిస్ట్రిక్ట్లకు 2 నెలలు వచ్చినాయి, ఇంకో 3 నెలలు రాలేదు సార్. ఇంకో 3 నెలల కమిషన్ కు అందులో కూడా మాకు ఇప్పుడు ₹1.40 వచ్చే కమిషన్ ఇంతకు ముందు మాకు 140 రూపాయల లెక్క కమిషనర్ ఆఫీస్ నుంచే వేసేది. కానీ ఇప్పుడు సెంట్రల్ కమిషన్ అలాగా, స్టేట్ కమిషన్ అలాగా అని చెప్పి 95 రూపాయలు ఒకసారి రిలీజ్ చేయడం అవుతుంది, 45 రూపాయలు ఒకసారి రిలీజ్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు మాకు 45 రూపాయల కమిషన్ ఇంకా మాకు రాలేదు. కొన్ని జిల్లాలకు 140 రూపాయలు కూడా ఇప్పటి వరకు రాలేదు. అమాలి ఖర్చు రోజు పెరిగిపోతుంది మాకు. రైట్, ఇదే విషయంపై ఒకసారి అనంత్ కుమార్ గౌడ్ కూడా వచ్చారు. అనంత్ కుమార్ గారు, మెదక్ జిల్లా అధ్యక్షుడు.